ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసి నేను సాటర్డే వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే, ఏవైతే మనం గివ్ అవేలోని విన్నర్స్ ఉన్నారు కదండి, 3 లక్కీ విన్నర్స్, వాళ్ళకి నేను ప్యాకింగ్స్ చేసేసాను. అవి ఇప్పుడు నేను డిస్పాచ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి పంపించాలి కదా, సో అవి కొరియర్ డిస్పాచ్ చేయాలి. అది మా బ్రదర్కి ఇచ్చి డిస్పాచ్ చేయిస్తున్నాను. సో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మా మరుదులు వెజ్ బిర్యానీ చేస్తుంది. నేను కూడా ఒక హ్యాండ్ వేశాను. యాక్చువల్గా ఏంటంటే తనే చేసింది అనమాట. మీకు కంప్లీట్ రెసిపీ కావాలనుకుంటే నేను ఎప్పుడైనా వేరే బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే వెజ్ బిర్యానీ. ఇప్పుడు గ్రీన్ పీస్ సీజన్ కదండి, సో నాకు గ్రీన్ పీస్ అంటే చాలా ఇష్టం. సో అన్ని వెజ్జెస్ వేసుకొని బిర్యానీ అయితే చేసేసుకుంటున్నాం. ఇదండి నా అవుట్ఫిట్. ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నా. సో ఈ టాప్ నేను సింపుల్ ప్లెయిన్ కలర్ మ్యాక్స్ అనమాట. యాక్చువల్గా ఈ కోట్ అనేది నేను దీనికి పేరప్ చేశాను, దీనికి ఇవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి నేను నాంపల్లో తీసుకున్నాను కదా, అది నాకు ఇలా పెట్టుకుంటే ఎందుకో నచ్చలేదు. సో అందుకే ఈ కోట్ లోపల ఇలా ఇన్సర్ట్ చేయడం కొంచెం డిజైన్లా అనిపించింది, అందుకనే నేను అలా పెట్టుకున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మీ అందరికీ తెలుసు కదా, సూపర్ సేవర్ సబ్స్క్రిప్షన్ బాక్స్లో తీసుకున్నాను, చాలా కాలం అయిందనమాట. సో ఇదే నా అవుట్ఫిట్. అండ్ సో ఇప్పుడైతే మమ్మీ నేను ఒక దగ్గరికి వచ్చామండి. ఎక్కడికి వచ్చాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ అండి. సో ఇది ఆఫ్టర్నూన్ అయిపోయింది. యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాను. వెజ్ బిర్యానీ విత్ ఆలు గ్రీన్ పీస్ కర్రీ చేసింది మా మరదలు. సో ఆ లంచ్ అయిపోయిన తర్వాత మమ్మీ ఏంచి వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్దామన్నారు. సో పక్కనే అనమాట, దగ్గరలోనే వాళ్ళ సిస్టర్ హౌస్, అంటే మా పెద్దమ్మ గారిది. సో అక్కడికి వచ్చాను. వాళ్ళిద్దరూ సీరియస్గా ఏవో డిస్కషన్స్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు అనమాట. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను ఏంటనేది చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదండి, మా మదర్ అండ్ వాళ్ళ సిస్టరు ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు, ఏవో ఫ్యామిలీ డిస్కషన్స్ అనమాట. సో ఏంటంటో డిస్కస్ చేసుకుంటున్నారు. నేను అది కూడా షూట్ చేశాను. వాళ్ళకి తెలీదు నేను షూట్ చేసేటప్పుడు. వాళ్ళైతే సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. నాకు ఫన్నీగా అనిపించింది వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే. సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి, 5:30 అలా అయిపోయింది అనమాట. అక్కడి నుంచి మేము ఫుడ్ ఫెస్టివల్కి వచ్చాం. ఇది MVP గ్రౌండ్స్లో, ఎస్ రాజు గ్రౌండ్స్లో జరుగుతుంది ఫుడ్ ఫెస్టివల్. యాక్చువల్గా మార్చ్ 1, 2, 3 ఈ 3 days మనకి ఎస్ రాజు గ్రౌండ్స్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. సో ఎంట్రన్స్ నేను మీకు చూపించాను కదా, ఇక్కడ 2 tents ఉన్నాయి. ఇది ఒక టెంట్ అండ్ ఇంకొక టెంట్ కూడా ఉంది. ఫస్ట్ టెంట్లో ఏంటంటే కంప్లీట్గా ఫుడ్ ఉందన్నమాట. మీకు ఏది కావాలనుకుంటే అది హ్యాపీగా తినొచ్చు. అంటే 1 place to eat everything అన్నట్టుగా ఉంది. ఫుడ్ ఫెస్టివల్ అంటే అంతే కదండి. సో అలా అనమాట. వైజాగ్లో ఉన్న మ్యాక్సిమం మంచి రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడ స్టాల్స్ పెట్టారు. నేను చూపిస్తున్నా కదా, ఇది మాడుగుల హల్వా అండి. చాలా మంది తీసేసుకుంటున్నారు. చూసారా అక్కడ ఎలా కట్ చేస్తున్నారో. సో అలా కట్ చేసి వెయిట్ ప్రకారంగా ఇస్తున్నారు అనమాట. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, బట్ ఇక్కడ ఏంటంటే నేనైతే ఎక్కువ స్వీట్స్ తినను. సో చూడడమే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇది ఆవకాయ రెస్టారెంట్ అండి, చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్ కూడా. అంకుల్ అంటున్నారు నాకు కూడా షూట్ చేయమ్మా, నాకు పిక్స్ తీ అనేసి అంటున్నారు. సో నేనైతే షూట్ చేశాను. ఇక్కడ అన్నీ ఆల్ టైప్ ఆఫ్ వెజిటేరియన్స్ అవన్నీ పెట్టారు. అండ్ ఇది మన వంటిల్లు అని చెప్పి ఇది ఒక స్టాల్ అనమాట. అక్కడ రేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. హ్యాపీగా పిల్లలందరూ తింటున్నారు. అండ్ నెక్స్ట్ ఇది క్రీమ్ షేక్స్ మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇది చిల్లీ గ్రిల్, ఇలా చాలా రకరకాల స్టాల్స్ ఉన్నాయండి. ఇవేంటంటే కంప్లీట్గా మనకి, సో ఇక్కడ సమోసా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే టాపింగ్స్తో కూడా మనకి చాక్లెట్స్ అవన్నీ చేస్తున్నారు అనమాట. సో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు టాపింగ్స్ అన్నీ. సో రకరకాల చాక్లెట్స్తో చేసిన చాక్లెట్ సమోసా, హాట్ చాక్లెట్ ఫర్జెస్ ఇలా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయన్నమాట.
సో నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య తెగ చూస్తున్నా అండి, ఈ పొటాటోతో చేసిన చిప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వెడ్జెస్ లాగా అనమాట. సో అవి కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా జంక్ ఫుడ్ అండ్ స్నాక్స్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి ఇలా తీసుకోవడం తినడం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఆయన నాకు ఏదో కూపన్ కూడా ఇచ్చారు, ఆ పొటాటో వెజ్ వాళ్ళు వచ్చి తినమని చెప్పి నాకు ఎక్స్ట్రాగా కూపన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసారు కదండి, ఈవిడ గారు దీప్తి గారండి. ఆవిడ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అంట. వాళ్ళ పిల్లలు వచ్చి రికగ్నైజ్ చేశారు ఫస్ట్ నన్ను. మేము చూస్తూ ఉంటామని పిల్లలు అన్నారు ఫస్ట్. నేను చాలా షాక్ అయిపోయాను, ఓ చిల్డ్రన్ కూడా చూస్తున్నారా, అంత చిన్న పిల్లలు అనుకున్నాను. బట్ మొత్తం ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ ఉన్నాయి కదండి. లాస్ట్ టైం నేను ఎగ్జిబిషన్లో ఒక చాక్లెట్ కలర్ డ్రెస్ తీసుకున్నాను. టాప్ మీ అందరికీ చాలా బాగా నచ్చింది. అది ఈ ఆంటీ దగ్గర తీసుకున్నాను. తింది చిత్రాలయ దగ్గర షాప్ ఉంది, పర్మనెంట్ షాప్. సో అక్కడ కూడా కలెక్షన్స్ బాగుంటాయి. మీకు వైజాగ్ వాళ్ళు అయితే కనుక చిత్రాలయలో ఉంటుందండి అక్కడ షాపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిల్లెట్స్ ఉంటాయి కదా, సో దాంతో రకరకాలైన స్నాక్స్ అండి ఇవన్నీని. ఇప్పుడు చాలా ట్రెండీ అయిపోయింది అన్ని మిల్లెట్స్తో తినడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ ఈడబుల్ కోకోనట్ ఆయిల్ అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇవన్నీ ఆర్గానిక్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చాలా బాగుంది. నేనైతే ఒక దగ్గర ఆగాను, ఏమన్నా తిందాం అనిపించింది నాకు కూడా. సో ఇన్ని స్టాల్స్ చూసాక ఏమీ తినకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. అక్కడైతే చాలామంది అన్ని రకాలు ట్రై చేస్తున్నారు. కంప్లీట్గా వచ్చాం. మా బ్రదర్ ఏంచి హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. సో మా తమ్ముడు, మరదలు, మమ్మీ అందరూ వచ్చామన్నమాట, ఫ్యామిలీ మొత్తం వచ్చాం. సో చూసారా అత్త కోడలు వెనకట్లు ఎలా తినిపించుకుంటున్నారో. నాకు పెట్టలేదు మా మమ్మీ, జస్ట్ కిడింగ్. మేమైతే ఇక్కడ దహీపూరి అండ్ ఇంకేంటి పానీపూరి, సమోసా చాట్ ఇవి తీసుకున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం ఇవి తింటూ. నేనైతే ఫుల్ తినడంలో ఎంజాయ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రిల్ది పెట్టారండి, ఒక బైక్ కాన్సెప్ట్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాంబో స్టిక్స్తో బ్యాంబో చికెన్ కూడా పెట్టారు. నేను సెకండ్ షెడ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట సెకండ్ షెడ్. అందులో కొంచెం మనకి క్లాతింగ్ సెక్షన్ ఉన్నది. ఫస్ట్ స్టాల్ అయితే ఇలా శారీస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఒక బొటిక్ అండి. ఈ బొటిక్లో డైలీ వేర్ కుర్తీస్ ఏదైనా 500 అండ్ పార్టీ వేర్ కుర్తీస్ ఏదైనా 2000 అలా పెట్టారనమాట. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇది చెప్పేటప్పుడు లిక్కు నన్ను గైడ్ చేస్తున్నాడు. ఇది చెప్పాలి అది చెప్పాలి అని, మిస్గైడ్ చేయట్లేదు. సో హీఈస్ లాఫింగ్. అండ్ యా ఈ టాప్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇది ఒక్కటే స్టాల్ ఉంది సెకండ్ షెడ్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యోగా అవన్నీ కూడా పెట్టారనమాట. అండ్ మెన్స్ వేర్ కూడా ఒక స్టాల్ పెట్టారు. అండ్ నెక్స్ట్ కిడ్స్ సెక్షన్ ఒక స్టాల్ ఉంది. ఇక్కడ లిక్కు చాలా అల్లరి చేశాడు, ఏదో ఒక టాయ్స్ కావాలి అని చెప్పి చాలా అల్లరి చేశాడు. బట్ అతను క్రైంగ్ చేశాడు. బట్ నేనైతే ఏమీ కొనలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ అండి. ఈ ప్లాంట్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది బోన్సాయ్ ప్లాంట్స్ అనమాట. సో ఇవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ అక్కడ ఒక పిక్ కూడా తీసుకున్నాను. సో ఇలా ఎడిట్ చేశానండి. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎడిటింగ్ అండ్ వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ల్స్తో పూసలతో ఇలా రకరకాలుగా బుట్టలని, నెక్స్ట్ ఏంటి రకరకాలుగా చేశారనమాట. నేను పేర్లు చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది చూసారు ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ నేనైతే ఏం షాప్ చేయలేదు. అండ్ ఇవన్నీ కూడా నాకు నచ్చాయండి, షాప్ చేద్దామని అనుకున్నాను. బట్ చేయలేదు, ఎందుకంటే ఈ మధ్య షాపింగ్ ఎక్కువైపోయింది. అండ్ ఇవన్నీ చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పర్స్ అయితే. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము స్లైడ్స్ దగ్గరికి వెళ్ళాం. ఇది ఒకటే స్లైడ్ ఉందండి. సో అక్కడ ఆబ్వియస్లీ లిక్కు సూపర్ డూపర్ అల్లరి చేశాడు. అది ఎక్కినంత వరకు నన్ను అయితే బతకనివ్వలేదు.
అండ్ నేనైతే వాడిని ఎక్కించి అక్కడ కూర్చున్నా అనమాట, వెయిట్ చేస్తున్నా వాడి కోసం. అది 20 minutes అంటండి, 20 minutesకి 50 rupees ఛార్జ్ చేశారు. సో నేను వెయిట్ చేస్తున్నా వాడి కోసం. అండ్ నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ స్టేజ్ వేశారనమాట. అక్కడ ఎవ్రీ 3 days మనకి ఈవెంట్స్ ఏవో చేస్తారంట ఈవినింగ్ టైంలో. ప్రస్తుతానికైతే అక్కడ సాంగ్స్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లైడ్ చూపించాను కదండి, ఇందులో లిక్లేష్ ఉన్నాడు. సో లిక్లేష్ ఎవరు అనేది మీరు గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎందుకంటే మీరు ఎవరు చూడలేదు కాబట్టి. జస్ట్ ఫర్ ఫన్ కోసం నేను అలా అడుగుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇందులో ఉన్నాడు వాడు, శుభ్రంగా ఆడుతున్నాడు కూడా. సో అంతేనండి. సో హాయ్ అండి, వ్లాగ్ మొత్తం చూసారు కదా. సాటర్డే నేనైతే ఇలా టైం స్పెండ్ చేశాను అనమాట. సో అక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా బాగానే అయ్యింది, అంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, బట్ ఎక్కువ అయితే నేనేం తినలేదు, మీకు చూపించాను కదా ఆల్రెడీ. సో ఓన్లీ ఒక దహీ చాట్ ఒకటే తీసుకున్నాను, అది తిన్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే, నేను ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళాను కదండి, February 1st week లో వెళ్ళాను అనమాట హైదరాబాద్. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను సూపర్ 99 షాప్కి వెళ్ళాను, పంజాగుట్ట గలేరియా మాల్లో. సో అక్కడ చిన్న చిన్న వస్తువులు తీసుకున్నాను, అదేంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఈ నెయిల్ ఫైలర్ తీసుకున్నాను. ఇది ఫోల్డబుల్ అనమాట, మీకు ఇలా ఫోల్డ్ చేసుకోవడం కూడా అవుతుంది. సో ఈజీగా ట్రావెల్లో కూడా వాడుకోవచ్చు. ఇదైతే 69 rupees. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది తీసుకున్న హెయిర్ టవల్. ఓన్లీ హెయిర్ ఎంత ఉంటుందో ఆ సైజే ఉంటుందన్నమాట. సో ఇది ప్రైస్ వచ్చేసి 79 rupees. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇదొక స్పూన్ తీసుకున్నా. యాక్చువల్గా నాకు ఎందుకు ఇలాంటి స్పూన్స్ అవన్నీ చాలా ఇష్టం అనమాట. సో ఈ కలర్ కూడా నచ్చింది నాకు, అందుకే తీసుకున్నా. అండ్ ఇది 99 rupees. చాలా హార్డ్గా ఉంది, చాలా బాగుంది. కేక్స్కి, చాక్లెట్స్కి, మెయిన్ చాక్లెట్స్ యూజ్ చేసేటప్పుడు ఇలాంటి షేప్ ఉన్నది బాగా పనికొస్తుంది అనమాట, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ జ్యూసీ వాళ్ళది సన్ స్క్రీన్ వైప్స్ అండి. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఇది నేను ఫస్ట్ టైం వాడడం అనమాట. అంటే ఈ కంపెనీ నేను ఎప్పుడు వాడలేదు, జస్ట్ అక్కడ ఉందని తీసుకున్నాను. సన్ స్క్రీన్ వైప్స్, ఇది అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ ఈ ఫర్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ యూవీఏ రేస్ అనమాట. ఇది పారాబిన్ ఫ్రీ అని చెప్పేసి దీని మీద ఉంది. సో ఇది ప్రైస్ వచ్చేసి 75 rupees. ఇది రెగ్యులర్ గా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా, ముఖ్యంగా సమ్మర్ లో. సో అందుకనే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అంతే, ఇంకా నేను ఇంకేం తీసుకోలేదు. సూపర్ 99లో నేను ఇవి పర్చేస్ చేశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.